తీవ్ర ఆందోళనకి అదేవిధంగా సంచలనానికి సృష్టించినటువంటి ట్రిపోలిలో కిడ్నాప్కి సంబంధించినటువంటి లిబియా కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కాసేపటి క్రితమే వాళ్ళందరినీ చెర నుంచి విడుదల చేసినట్టుగా కూడా ప్రకటించినట్టు తెలుస్తుంది. సో మరో 24 గంటల సురక్షిత ప్రాంతానికి చేరుకుంటామని బాధితులు తమ బంధువులకు ఫోన్ చేసి తెలియజేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద కిడ్నాప్ కథ సుఖాంతమైంది. 4 భారతీయుల్ని విడుదల చేశారు. గత కొన్ని గంటలుగా ఉత్కంఠ రేపుతున్నటువంటి ఈ కథ సుఖాంతమైంది. మొత్తం మీద లిబియాలో ఒక ప్రాంతంలో తమను విడిచిపెట్టినట్లు శ్రీకాకుళంలోని బంధువులకు నేరుగా ఫోన్ చేసి చెప్పినట్లుగా కూడా బాధితులు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. యుగంధర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బంధువులకు ఎవరు ఫోన్ చేశారు, ఎప్పుడు ఫోన్ చేశారు, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ నాగరాజు. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి గొల్లవీధికి చెందిన తిరువీధుల గోపీకృష్ణ అనే వ్యక్తి గత 4-5 ఏళ్లుగా లిబియాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఒక కాలేజీలో పనిచేస్తున్నారు. ఈయన రిటర్న్ అవుతున్న నేపథ్యంలో కారులో రిటర్న్ అవుతున్న టైంలో వీళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్టుగా తొలప ఇక్కడ సమాచారం అందింది కుటుంబ సభ్యులకి. కొద్దిసేపటి క్రితమే టెక్కల్లోని వాళ్ళ కుటుంబ సభ్యులకి లిబియా నుంచి ఫోన్ వచ్చిందని చెప్తున్నారు. గోపీకృష్ణ కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యారు అని చెప్పి వాళ్ళు మరికొద్దిసేపట్లో సురక్షితంగా వీళ్ళు సురక్షిత ప్రాంతానికి చేరుకుంటారు అనేటువంటి సమాచారం బంధువులకు అందడంతో వీళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఆందోళనకు గురయ్యారు. శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఎంపీకి రామ్మోహన్ నాయుడు ద్వారా విదేశాంగ శాఖను కూడా ఢిల్లీలోనే సంప్రదించడం జరిగింది. ఏ విధంగానైనా తమ గోపికృష్ణ విడిపించుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒకవైపు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలోనే కిడ్నాప్ గురైనటువంటి గోపికృష్ణ క్షేమంగా ఉన్నట్టు అక్కడి నుంచి మరికొద్ది గంటల్లో బయటకు వస్తారనే సమాచారం బంధువులకు అందింది నాగరాజు.